మాకు సుకుమార్ సార్ వచ్చేసి మీ బొమ్మ అనేది కనపడుతుంది అనిండు. మేము ఎప్పుడు అది చూసింది లేదు, చేసింది లేదు. మా కళ, మా పాటలు మా దగ్గర పాడించి రేడియో స్టేషన్కి వచ్చి ప్రోగ్రాంలు చేసి పొయ్యాల వరకు మాత్రమే చూసింది. కానీ ఇది ఇట్లుంటుందా, ఇది ఇంకా అందరికీ తెలియాలని సారు ఎంతో కృషి చేసింది. ఇప్పుడు నామదారులు మోడికాళ్ళు దివసాలకు వెళ్తానని మీరే చెప్పారు కదా, అంటే సాంగ్యాన్ని బట్టి మా కళను గుర్తించి మహానుభావుడు ఎవరు, మన జయసింహ సారు. ఆయన ఎప్పుడు మరవలేంది ఇది. మా అన్న కొడుకు, మా అన్నోళ్ళు పుష్ప 2 లేకపోయి ఈ కథను దేశవ్యాప్తంగా ఒక బొమ్మలు గీసేవాడికి వాడి బొమ్మను చూసేవాడు కావాలి, ఒక పాట పాడేవాడికి పాట వినేవాడు కావాలి, ఒక కవిత రాసేవాడికి, ఒక పుస్తకం రాసేవాడికి అది చదివేవాడు కావాలి. అట్లా ఒక కళాకారుడికి ప్లాట్ఫామ్ దొరకడం చాలా ఇంపార్టెంట్. మీ ద్వారా చాలా మందికి అందింది. ఇంకా మీ ద్వారా మరింత మందికి ఇది చేరి, చాలా మంది నన్ను అడుగుతున్నారు, పల్లవి ప్రస్థానం ఛానల్లో మీ వీడియో వచ్చింది, మీ ఇంటర్వ్యూ చూస్తున్నాము, రేడియో ద్వారా మీ వాయిస్ విన్నాం కానీ మీరు ఇలా ఉంటారా, మీరు ఇలా చేస్తారా అని. నమస్తే, వెల్కమ్ టు పల్లవి ప్రస్థానం. పల్లవి ప్రస్థానం టాలెంట్ ఉన్న పీపుల్ని ఎక్కడున్నా గుర్తు చేస్తూ ఉంటుంది, ఎక్కడున్నా వాళ్ళని ముందుకు తీసుకుని వస్తుంటుంది. అలాగే కళాకారులు ఎక్కడున్నా కూడా మేమే అక్కడికి వెళ్ళి ఆ కళని బయటికి తీసుకొస్తూ ఉంటాం. జముకుల కథ, ఈ మధ్యకాలంలో ఈ కళ అనేది చాలా వరకు అంతరించిపోయింది. జయసింహ గారు ఈ కళని గుర్తు చేసుకొని ఈ కళ ఉండాలని చెప్పి, ఇంకా నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ కళని చూడాలని చెప్పి ఆయన పుష్ప మూవీలో కూడా ఈ బృందాన్ని అయితే తీసుకెళ్లారు. అక్కడైతే ఆ సీన్లో కూడా ఉండడం అయితే జరిగింది. అసలు జముకుల కథ అంటే ఏంటి, అసలు దీన్ని ఎప్పుడు చేస్తారు, దీని వివరాలు, దీని కథ పురాణం ఏమీ లేదు దీనికి. అసలు జముకుల కథ అనేది ప్రతి పిల్లలు, ప్రతి పెద్దలు కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు జముకుల కథ అనేది ఇప్పుడు మనం వీళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? రామపురం చంచయ్య మేడం. ఓకే, ఇప్పుడు మీ బృందం అంతా జముకుల కథ చెప్తూ ఉంటారు. జముకుల కథ అనేది ఎవరికి పాడతారు ఎక్కువగా? ఇది వచ్చేసి మా పెద్దల పురాతనం నుంచి 1+4గా మేము యాడైన మేడం. మా అబ్బబ్బ గారి తరం నుండి ఎల్లమ్మ కథలు, మారెమ్మ కథలు, మాతమ్మ కథలు ఇట్లాంటివి చెప్పుకుంటూ, దాంట్లో మళ్ళీ గంగమ్మ జాతరలు, పోలేరమ్మ కథలు, మళ్ళీ అంకాలమ్మ కథలు, ఇవి కూడా అవి వేరే సాంప్రదాయాలు. వాటింటిలో కూడా నేను నేర్చుకున్నా దేవుడి వల్ల. అంటే ఇది ఎక్కువగా అమ్మవార్లకి? అమ్మవార్లకు మాత్రమే, ఇంకే దేవుడికి లేదు. ఎందుకంటే గ్రామాల్లో అప్పుడు గ్రంథాలు ఏమంటే పీడల పిశాచులు ఎన్ని ఉంటాయి అని చెప్పి ఈ జాతరలు చేస్తామన్నమాట. దానికి తోడుగా గ్రామాల్లో అందరూ బాగా ఆరోగ్యాలుగా ఉండాలంటే ఈ జాతరలు 3 ఏళ్ళకు 5 ఏళ్ళకు సంవత్సరం చేసేలో కూడా ఉంటారు. ఇట్లా చేయడం ద్వారా ఆ గ్రామం చల్లగా ఉంటుంది, డెవలప్ అయ్యేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఓకే, జంకుల కథ అనేది ఇప్పుడు పిల్లలకు కానీ ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కూడా అసలు ఏం తెలియదు. కళ అనేది చాలా వరకు అంతరించిపోయింది, నిజమేనా? అవును మేడం, అవును. ఎందుకంటే ఇంతకుముందు మేము చిన్నపిల్లలప్పుడు మా అయ్యగారు, మా నాన్నగారు, మా అబ్బగారు ఇల్లంతా దివసాలు అంటే చనిపోయిన వాటినే 11 రోజులు 15 రోజులు అట్లా వస్తాయి. వాటికి కూడా వెళ్ళేవారు. ఎప్పుడు ఖాళీ అనేది ఉండదు వీళ్ళకు, ఎప్పుడు కథలు చెప్తా ఉన్నారు. కానీ కొద్ది రోజులు వింటే అవి తక్కువైనాయి, కానీ దేవతా కార్యక్రమాలు ఎక్కువ వస్తా ఉన్నాయి. ఇప్పుడు మీ కళను గుర్తించిన జయసింహ గారికి ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మీ కళని దృష్టిలో పెట్టుకొని ఈ కళ ఇంకా ఉండాలి, బతకాలి అని చెప్పి ఆ సినిమా వరకు మిమ్మల్ని తీసుకెళ్లడం జరిగింది. తీసుకొని వెళ్ళడం జరిగింది. ఆయనకు మేము ఎంత చేసినా అది రుణంగానే ఉంటుంది. ఎందుకంటే ఈ కళ అనేది అది పై స్థాయిలో, ఎందుకంటే ప్రపంచమంతా తెలిసిపోయింది. పుష్ప 2 అంటే సామాన్యమైన విషయం కాదు మేడం. అది ప్రపంచంలో అన్ని భాషల్లో అది
చేసేసింది దాన్ని. ఓకే. అన్ని భాషల్లోకి మేము ఎంటర్ అయ్యి ఉంటాం దేవుడి దయ వల్ల. కానీ ఫస్ట్ స్టార్టింగ్లోనే మాకు సుకుమార్ సార్ వచ్చేసి మీ బొమ్మ అనేది కనపడుతుంది అనిండు. మేము ఎప్పుడు అది చూసిందిలే చేసింది లేదు. మా కళ మా పాటలు మా దగ్గర పాడించి కనీసం 4-5 రోజుల మింటి అక్కడనే ఉన్నాం మేము. దానికి చెప్పేసిండు సార్. వారికి ఎప్పటికైనా మా కృతజ్ఞతలు, మా హృదయపూర్వక వందనాలు. లేదు ఎందుకు జయసింహ గారి పేరు పదే పదే ఎత్తుతానను అంటే కళాకారుల్ని గుర్తించడం కూడా ఒక పెద్ద కళ. పెద్ద కళ అది. అది ఒక మనిషి ఏ పొజిషన్లో పోతానరా వాళ్ళ కళ ఏంది ఇది అని గ్రహించిందంటే ఎంతో మంది సార్లను చూసిన నేను. కానీ వాళ్ళు ఇంత పొజిషన్లోకి తేలా. వాళ్ళు ఏదో ఆడికి రేడియో స్టేషన్కి వచ్చి ప్రోగ్రాంలు చేసి పొయ్యేల వరకు మాత్రమే చూసింది. కానీ ఇది ఇట్లుంటుందా, ఇది ఇంకా అందరికీ తెలియాలని సారు ఎంతో కృషి చేసిండు. అది గొప్ప విషయం అది. ఇది నేర్చుకున్నారు కదా జమ్ముకుల కదా, మీ గురువు గారి పేరేంటి? మా పెదనాయన, మీ పెద్దనాన్నగారు పెంచలయ్య, ఆయనతో నేను. ఆయనతో ఇది ఒకవేళ నేర్చుకోవాలంటే ఎంత టైం పట్టొచ్చు? ఇది టైం చెప్పలేము మేడం. టాలెంట్ పిల్ల టాలెంట్. మేము బడికి పోయి వచ్చిన బండి నుంచి ఇంటికి వస్తానే మా పెదనాయన ఎప్పుడు రోజు వాంచుతానే ఉంటాడు. పాట పద్యము ఇట్లనాయన తాళం ఇట్లనాయన అని ఇట్లా చెప్తా ఇది నేర్చుకుంది. ఓకే. ఇప్పుడు దీన్ని తయారు చేసే విధానం అంతా మీరేనా సొంతంగా? మేము చేస్తాము, కంసలలో చేస్తారు. కంసలలో చేస్తారు. మేము మామూలుగా ఇంత రాదు నైస్గా. వాళ్ళు అయితే బాగా శుద్ధంగా మాకు తరిని పెట్టేసి ఆచారాలు అయితే బాగా చేస్తారు. మీరు బాగా బిజీ అయిపోయినారు. ఇప్పుడు జమ్ముకుల కథ అనేది తెలుసుకోవడం ఎక్కువ అవడంతో పిలిపించుకుంటాండ్రు అన్నమాట నిజమేనా? పిలిపించుకుంటాండ్రు అది వాస్తవమే. కానీ సినిమాల్లో ఉండరా వీళ్ళని అది ఒక ఎక్కువ అది ఒక వాల్యూ అనేది వచ్చింది. అబ్బాయిలు పుష్ప సినిమాలో యాక్షన్ చేసినట్టు అని అందరూ సెల్ఫీ దిగడము ఇట్లాంటివన్నీ ఉన్నాయి మేడం. ఊర్లలో 4 జిల్లాలు పోతా ఉంటాం మేము. ఇప్పుడు మళ్ళీ ఇంకో జిల్లా పెరిగింది కాబట్టి 5 జిల్లాలు. ఇప్పుడు నామదారులు మోడికాళ్ళు దివసాలకి వెళ్తానని మీరే చెప్పారు కదా, అంటే వాళ్ళకు ఒక రకంగా వాంచుతారా? అంటే సాంగ్యాన్ని బట్టి వాళ్ళ సాంగ్యాన్ని బట్టి వాళ్ళు ఎక్కడైనా మేము చెప్పేది ఏంటంటే ప్రోగ్రాం వరకే చేస్తాం మేము. అది మా పద్ధతి. అవతల వాళ్ళు వచ్చేసి వేరే వాళ్ళు ఉంటారు, దాసరు వాళ్ళని, వాళ్ళే సాతాన్లని, సాతానయ్యలు. వాళ్ళు వచ్చేసి వాళ్ళ కార్యక్రమం చేస్తారు. మేము వాళ్ళకు ప్రజలంతా వస్తారు, వాళ్ళకు అమ్మవారి చరిత్ర చెప్పి దాన్ని మయమరిచి ఆ చనిపోయిన ఆత్మకు శాంతి చేసి స్వర్గంలోకి ఆస్వాదించి దేవుడా అని మేము ప్రార్థించి అవన్నీ చేస్తారు. అట్లా ఇప్పుడు ఈ కథ చెప్పాలంటే 1 డే వాళ్ళకు దివసం వరకు మాత్రం, ఒక రాత్రి. మళ్ళా దేవత కార్యక్రమాలు వచ్చి 1 రోజు చెప్పేది ఉన్నది, 3 రోజులు ఉంది, 5 రోజులు ఉంది, 9 రోజులు చేసుకుంటారు, 11 రోజులు చేసుకుంటారు. అట్లా వాళ్ళ ఇష్టం. ఓకే. ఇప్పుడు అమ్మవార్లకి వెళ్తారు, దివసాలకి వెళ్తారు. కానీ ఎక్కడ పోయినా దేవుని ఈ స్మరణతోనే. అది మీ బృందం అంతా ఎంతమంది? మేము 1+4. కానీ మాకు ఎక్కువ ఉంటారు కాబట్టి 6 మంది 7 మంది అట్లా. మా పెద్దోళ్ళు పిల్లోళ్ళు అట్లా ఇట్లా ఎక్కువగానే పోతాం. ఇంకా రేడియో స్టేషన్లో చేసేది మాత్రం నాతో కూడా 5 మంది. ఇప్పుడు పుష్ప మూవీకి వెళ్ళడానికి జయసింహ గారే కారణం. ఆయనకి మీకు పరిచయం ఎప్పుడు ఏర్పడింది? ఒక 5-6 సంవత్సరాల క్రితం మేడం. అంతే, పెద్దగా ఏం కదా. అంతకుముందు వాళ్ళు రారివెట్టి సార్ అంట, ఇంకొక పార్థ సార్ అంట, వీళ్ళంతా ఉండి సార్లంతా వాళ్ళు. గంగాధర్ సార్. మీకు ముందు ఉన్న వాల్యూ కన్నా పుష్పాలు వచ్చిన తర్వాత వాల్యూ బాగా పెరిగింది మేడం. మీ దీనివల్ల మీకు బిజినెస్ కూడా ఇంప్రూవ్మెంట్ అయింది మేడం. అయింది వాస్తవం. ఎందుకంటే ఇంతకుముందు కొంచెం తక్కువ అట్లా ఇట్లా శాలరీకి పోయే వాళ్ళు ఇచ్చే రెమ్యూనెన్స్ వాళ్ళతో వాళ్ళే చెప్పుకుంటారు, మీరు కావాలయా ఎంత అడగండి అని అంటారా, మాకు ఇంత అయితే వస్తాము లేకపోతే లేదని అంటే సరే ఇస్తాం రా. ఇంకాడికి వచ్చే మేము అడిగిన కాడికి ఇంకా మా మెచ్చుకొని ఇంకా ఎగస్ట్రా ఇచ్చిన ఊర్లు కూడా ఉన్నాయి. బాగుంది అని మేము అడగాల్సిన పని కూడా వాళ్ళే ఇస్తారు. ఇదయ్యా మీకు ఇంకా దోమిడి పోతా, హోటల్లో తినేసి వెళ్ళిపోండి, ఇదో తీసుకోండి, మా సంతోషం అని. అట్లా వాళ్ళని మేము దీవించోళ్ళం మేడం. హైదరాబాద్లో వచ్చి కూడా సుకుమార్ సారు అందరినీ దీవించి వచ్చేసిన నేను. నాకు తెలియదు సుకుమార్ సార్ అని. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు పుష్ప 2 పోయినా అంటే వాళ్ళు చూసిన సుకుమార్ సారు వీళ్ళంతా ఉంటారు అని. మళ్ళీ తెలుసు సుకుమార్ సార్ వాళ్ళు చూడలా చేయలే వీళ్ళు అంటారంటే నేను అంత ఊహించలే మేడం సినిమా లెవెల్లోకి.
అంటే నాకు అర్థమైంది మీరు దీని మీదనే ఎక్కువ ఉంటారు కాబట్టి ఫోకస్ తక్కువ ఉండింది. తర్వాత ఆయన గొప్పతనం తెలిసిన తర్వాత షాక్ అయినారు. అర్థమైంది. అట్లా ఇప్పుడు కడపలో మీరు ఒక్క టీం ఉందా, ఇంకా చాలా మంది ఉండరు, చాలా మంది ఉండారు జంకుల కథలు చెప్పేవాళ్ళు. కానీ వాళ్ళందరికి గురువు వచ్చి మా అబ్బాయి. ఒక ఊరూరే మా అబ్బా వాళ్ళందరినీ సాకి సంతరించి చేసినోడే. అట్లా ఉండరు. కానీ మేము అసలు వాళ్ళము. మాకు నేను కోవిడ్లో 23-24 సంవత్సరాలు వచ్చా పోతా ఇంక వచ్చినప్పుడల్లా ప్రోగ్రామ్ చేసుకునేది. 6 నెలలు చుట్టి ఉంటుంది, మళ్ళీ పోయేది. ఇట్లా అయితే ఇంకా ఇప్పటికి ఆగిపోయింది. ఎందుకంటే పెద్ద పిల్లలు అవుతాను చదువులు అవి ఉండాలని. సరేలే పోతే పోయింది, అదేమి ఎప్పటికైనా వీసా పంపించరు, ఇబ్బంది లే, దానికోసం ఆగినా మేడం. ఇప్పుడైతే దీంట్లో ఉండిపోయినారు. ఓకే అండి, ఇప్పుడు మీ బృందంతో కూడా ఒకసారి మాట్లాడిచ్చేద్దామా? ఓకే మేడం. నమస్తే అండి. నమస్తే అండి. సార్ మీ పేరేంటి? నా పేరు రామాపురం నెల్లయ్య మేడం. ఓకే సార్. మేడం జంకుల కథ ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నారు? నేను వచ్చేసి 30 సంవత్సరాల నుంచి. 30 సంవత్సరాలు. ఓకే, దాదాపు చాలా అమ్మవార్లకి పాట పాడేసి గ్రామ దేవతలకంతా పోతుంది మేడం. ఓకే, ఇప్పుడు ఇది ఉంది కదా, మీ పేరేంటి తెలుసుకోవచ్చా? శృతి మేడం. శృతి. అవును మేడం. ఓకే, దీన్ని ఎలా వాయిస్తారు ఒకసారి చూపిస్తారా? అలా మేడం, అలా తీసి చాలా బాగుంది. ఇది మీరే చేసుకున్నట్టున్నారు మేడం. ఇది వచ్చేసి ఎదురు కట్టే, దీన్ని మేమే చేసుకున్నాం మేడం. ఇది వచ్చేసి ముగుల్ రేక్ అని, పూర్వంలో ముగుల్ రేక్ అని అందరు తెలుసు. ఇప్పుడంటే కొంతమందికి ఇప్పుడు జనరేషన్ ముగుల్ రేక్ అంటే ఏదో తెలియదు అని అంటారు మేడం. ముగుల్ రేక్ పువ్వు అనేది ఆ లేడీస్ కూడా పెడతాను. ఆ కొయ్యి మేడం ఇది. వాటితో? అవును మేడం. వాటితో తయారు చేసుకున్నాం. మేమే తయారు. ఏంటి ఆ వుడ్ తోనే వస్తుందా? అవును మేడం. ఇంకా వెయిట్ తో రాదా? ఇంకేం రాదు. ఎందుకు అలాగా? అంటే ఇది పూర్వం నుంచి బాగుంటది మేడం. ఈ పూర్వం నుంచి పెద్దవాళ్ళు కూడా మొగుల్ రేక్ అనేది ఒకటి శృతికి బాగా సౌండ్ బాగా వస్తుందని, అందుకని సార్ నా కోసం ఒక పాట పాడతారా? అంటే మ్యూజిక్ లేకుండా. లేదు మేడం, శృతి ఉంటేనే పాడగలుగుతుంది మేడం. అంటే ఇది లేకపోతే పాడలేరా? బాగుండదు మేడం, శృతి ఉంటేనే అది లయ. ఓకే, అయితే ఒక్కసారి. రామ 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 తల్లి ఎల్లమ్మ రామనే కనతల్లి ఎల్లమ్మ రామ రామ తల్లి ఎల్లమ్మ రామనే కనతల్లి ఎల్లమ్మ ఈర గౌరుని కన్నా ఎల్లమ్మ లక్ష్మీ రాణి ఎల్లమ్మ ఈర గౌరుని కన్నా ఎల్లమ్మ లక్ష్మీ రాణి ఎల్లమ్మ దంపనేశ్వరి కన్నా ఎల్లమ్మ భాగ్యారాయమ్మ ఎల్లమ్మ దంపనేశ్వరి కన్నా ఎల్లమ్మ భాగ్యారాయమ్మ ఎల్లమ్మ పరశురాముని కన్నా ఎల్లమ్మ పరమ కళ్యాణమ్మ ఎల్లమ్మ పరశురాముని కన్నా ఎల్లమ్మ పరమ కళ్యాణమ్మ ఎల్లమ్మ. ఇప్పుడు మీరు ఈ పాటలు పాడే ముందు మీకు ఏదైనా సాంగ్యం ఉంటుంది అక్కడ? సాంగ్యం ఉంటుంది మేడం. మేము ముందు అమ్మవారిని తలుచుకుంటాము, మా వాయిద్యాలు వాయించేసి తర్వాత అక్కడ ముగ్గు వేసేస్తాం. ముగ్గు వేసి పండగలుగానైతే తిరణాళ్ళు అయితే ముందు ఇంటి మైలు తీరుస్తాం. ఇంటి మైలు అనేది తీర్చేసి ఏటను ఆడ ముగ్గు వేసి, ముగ్గు అయిపోయిన తర్వాత ఏటను కోసి దొమ్మ నోట గరుచుకొని మనకు చుట్టూ బలి తిరిగి తెస్తాం. పేగు జంజం వేసుకొని. ఏం పేగు? ఏట పేగు. ఓకే, ఏట కోసేది మేడం. పేగు జంజం వేసుకొని దొమ్మ నోట గరుచుకొని గుడి చుట్టూ తిరుగుతాం. ఫస్ట్లోనే ఆడికి ఇంటి మైలు అయిపోద్ది. ఇంకా తర్వాత వచ్చేసి బీపు కొలత కొలుస్తాం, ఆడ ముగ్గేస్తాం. అమ్మాయి పేరుతో భీము కొలత వేసి పెడతాము. ఆ భీము వచ్చేసి శుక్రవారం కొలత వేస్తాము. ఎప్పుడు మాకు తిరణాలు అయిపోద్దో లాస్ట్లో వాళ్ళు అమ్మవారికి వచ్చేసి మహానైవేద్యం అని ఆ భీము అక్కడనే పెట్టి ఇంకా కొన్ని ఎగేసి వాళ్ళు మహానైవేద్యం చేసుకొని ఇంటింటికి పంచుకుంటాం. ఓకే, మీరు పోతానే చేయాల్సింది అదేనమాట. అది మీరేనా వీళ్ళు మీ టీం ఉంటారు కదా? మా టీం అందరం ఉంటాం. నేను కథ చెప్తా ఉంటా,
వాళ్ళు మా వాళ్ళకి మొత్తం నేనే చేయగలుగుతా, కానీ అన్నీ ఒకటి చేయాలంటే ఏడైతుంది, కష్టం కదా. నేనే కథ చెప్పి అన్ని చేయాలంటే. అందుకోసం మేము చెప్తా అంటే ముగ్గేసి వాళ్ళు వేస్తూ ఉంటారు, వెనకల్లా కోరసు బలకొట్టేవాళ్ళు అన్నీ సంఘాలన్నీ మా 5-6 మందితోనే జరిగిపోతూ ఉంటుంది. ఓకే. ఇప్పుడు వారసత్వంగా వస్తుంది మీకు ఈ కళ. వస్తాను మేడం. మీ పిల్లలకి అవి నేర్పించారా? నేను నేర్పిస్తాను మేడం, మా పిల్లలు నేర్పిస్తాను. బడి నుండి వస్తాను వాళ్ళకు ఇట్లా ఆయన వాద్యాలు ఇట్లా ఉండాలా, మన అబ్బబ్బలు ఇట్లా చేస్తానని చెప్పుకుంటా చేస్తాను మేడం. ఓకే. అంటే ఇది మగవాళ్ళు మాత్రమే చేయాల్సింది, ఆడవాళ్ళు చేయకూడదా? ఆడవాళ్ళు ఏమిలే, మేము మగవాళ్ళమే చేస్తాను. ఇది చేస్తారా? ఎక్కడైనా చూస్తున్నారా? లేడీస్ కూడా చేస్తారా? మా జేజ్ మాత్రము ఆమె బసూరాలని ఉన్నింది, ఆమె చేస్తా ఉన్నింది. 3 తరాలు అవతల ఆమె. ఓకే. మళ్ళీ ఆమె అయిపోయినాంచిలే మేమే. ఓకే. ఇంతవరకు ఎవరు ఆడవాళ్ళు ముందుకు రాలేదు. రాలే. అంటే ఒకళ్ళు నేర్చుకోవాలి చేయాలంటే తప్పైతే ఏం కాదు. తప్పైతే ఏం కాదు. ఏమంటే కొన్ని మగవాళ్ళే చేసేటివి ఉంటాయి కాబట్టి అందుకనేసి. ఓకే. ఇప్పుడుండే జనరేషన్లో పిల్లోడు కూడా తాగడము అట్లా ఉంటుంది కదా మేడం, దానికి ఏమన్నా అయితే ఇబ్బంది ఎందుకంత, కానీ మేము అన్ని బందోబస్తుతో పోతాం అన్నమాట. అంటే మీరు ఈ పని చేసే డ్రింక్ చేయకూడదు? మాకు డ్రింక్స్ ఇస్తారు, అన్నీ ఉంటాయి, కానీ వాళ్ళు ఆ ఊరు గ్రామస్తులు ఓవర్ యాక్షన్ అట్లా ఇట్లా ఉంటాయి కదా. ఇప్పుడు పోలీస్ స్టేషన్ మంచి సిస్టమ్ ఉంది, ఎవరైనా అరిస్తే 20 ఏళ్ళు జరిమానా, 3 నెలలు జైలు, ఇట్లాంటి అగ్రిమెంట్ రాపించుకునేది చేసుకోకూడదు. ఓకే. ఏమంటే ఇప్పుడు మీరు భక్తితో చేసేది కాబట్టి నేను అనడం, డ్రింక్స్ అవి ఏం తీసుకోకూడదు, మా పెద్దోళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు మీరు ఇది చేసుకునే వాళ్ళు సడన్ గా సినిమాలకు తీసుకొచ్చేసి పాడండి అంటే కొంచెం ఏమన్నా కొత్త కదా, అవునవును మేడం, ఫీలింగ్ ఉంటది కదా. ఫీలింగ్ ఉంది, ఏంది సడన్ గా ఒక్క సూరి వచ్చి ఏంది పాడమంటాను. కానీ ఇంక మాకు ధైర్యం, ఇంక ప్రజల్లో అన్ని వేల మంది జనాల్లో మేము చెప్తా ఉంటాము, మాకు అది రూఢి అనమాట. ఇంతకుముందు ఎప్పుడు మూవీస్ లో ఇట్లాంటి ఆఫర్ ఎప్పుడు లేదు మేడం, ఇదే ఫస్ట్ పుష్ప సినిమాలో మాకు ఎంట్రీ. పుష్పల జానపద పాటలు, అన్ని జంకుల కథలు, ఆ చిత్తూరు స్లాంగ్ అంతా ఉండదు చక్కగా. మొత్తం రాయలసీమ యాస భాష అన్ని ఉన్నాయి. ఏమన్నా చూస్తే కూడా ఈజీగా చెప్పేది, ఈ సాంగ్ ఏమంతా ఇటు సైడే అని చెప్పుకోవచ్చు. అవును మేడం, మేము వాడి చెప్తా అంటే అంతా ఈ కడపోళ్ళు అందరూ రొమ్మ ఎన్ని రోజులకి వింటాడం మేము, మా ఊరు సైడ్ ఈ కథ అని చెప్పి అందరూ మురిసిపోయింది మేడం. మీ ఫేస్ లో స్మైలే తెలిసిపోతుంది మాకు హ్యాపీగా. అవును మేడం. ఓకే. కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా, వీళ్ళంతా కూడా మీ టీమేనా? వీళ్ళంతా మా పెద్దవాళ్ళు, చిన్న ఆయన మా మామ, ఆయన మా చిన్న ఆయన, అంటే అంతా ఒక ఇంటి కుటుంబ సభ్యులు. ఈ మా పూర్తిని వచ్చేసి వాళ్ళ కొడుకు ఇచ్చింది, వాళ్ళు వచ్చేసి ఏం రాతి వాళ్ళ ఇంటి పేరు, అంతే. మా తమ్ముడు వాడు ఎంప్లాయర్స్, వాడు నేర్చుకున్నాడు, ఈ రోజు డ్యూటీ ఎక్కువ ఉందనా, లేకపోతే ఇచ్చేవాడే. అవునా? జమిలి కొంత వస్తాడు. నమస్తే పెద్దయినా. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. బాగున్నారా? ఈ జంకల కథలు ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నారు? నాకు 40 ఏళ్ళ బట్టి చెప్తాను మేడం. 40 సంవత్సరాల నుంచి ఆర్ఎండ్లో చేసాం. ఆర్వేడి శ్రీనివాస సార్ ఉండగా చెప్పినాను. మళ్ళా ఒకసారి శ్రీనివాస ఆడిటోరియం అని దిగుతరపులో ప్రోగ్రామ్ వేసినాడు ఆర్వేడి శ్రీనివాసులు, అక్కడ పోయినాము. 10 నిమిషాల ప్రోగ్రాం, నాగబాబు పాట పాడితే 20,000 చక్కెర ఇచ్చినాడు. ఆయన చనిపోయినాడు ఆ సారు. మళ్ళీ కొద్ది రోజులు రైల్వే స్టేషన్లో కొంతమంది ఆఫీసర్లు ఉన్నారు, కానీ బాగానే మాకేమో జరుగుతుంది. మళ్ళీ వాళ్ళు పోయినాక మళ్ళీ మాకు జయసింహ సార్ వచ్చి మాకు చాలా మేలు చేసినాడు. అదే జయసింహ సార్ పేరు బాగా గట్టిగా వినిపిస్తుంది. జయసింహ సార్ మాకు వచ్చినాడంటే మా పైన అభిమానం బాగానే చూపించినాడు. కానీ పుష్ప 2లో కూడా ఆయన దయవల్ల మేము పోయి, లేకపోతే మేము అడిగిపోతాం, పోలేము. అదే కదా, షూటింగ్ తీయాలంటే సామాన్యంగా జరగదు అది. కానీ మా జముకుల కథ మా పెద్దల తరాలు ఉంటే మా నాయన, మా చిన్న ఆయన, మా పెద్ద అందరూ చెప్తాను కొన్ని ఏళ్ళ బట్టి. ఇన్ని సంవత్సరాల అనుభవంలో ఇలాంటి రోజు ఎప్పుడైనా వచ్చిందా సినిమాల అవకాశం? ఇప్పుడంటే వచ్చింది, ఇంతకు ముందు వచ్చిందా? ఎప్పుడు రాలే మేడం, ఊరికి అబద్ధం చెప్పాలా, ఎప్పుడే కానీ రాలేదు. కానీ జయసింహ సార్ దయవల్లనే మేము దాంట్లో పోవడం, లేకుంటే మాకు పోలేమో కాదు. కానీ ఆరెండు అంటే మామూలుగా ప్రోగ్రామ్ ఇస్తారు, అంతేలేండి. వాళ్ళు సంవత్సరానికి ఒకటి ఇచ్చే పోతాను, వాడు పాడేది ఇంటికి వస్తాం. కానీ సినిమాలో షూటింగ్లో
మాకు జయసింహ సారు దయ అంతే అంటారా? అంతే. ఓకే. ఇప్పుడు మీరు ఉన్నారు కదా, మీరు ఎంతమందికి నేర్పించింటారు ఈ కథ? ఎంతమంది అంటే మేడం ఇప్పుడు పిల్లలే ఉండరు, ఎలాగా నేర్చుకునే వాళ్ళు చెప్తే మనం వినడమలే. వినట్లేదా? వినవలే. ఓపికగా కూర్చోవట్లేదా? అదే కూర్చుంటారు, కానీ కూర్చున్నా కానీ చదువుకుపోతాను ఒకడు 10, 8 ఇట్లా. అలా కాదు, ఎవరైనా మాకు నచ్చింది ఈ కళకు నేర్చుకుంటాం మేము అని చెప్పి ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చినారా? మా మనవాళ్ళే, ఎవరో కాదు, కొత్త వాళ్ళు ఎవరు రారు. ఎవరు రారు. కొత్త వాళ్ళకి ఆ వృత్తి లేదు, అందులో మేము బయలాంటి సాంప్రదాయం మాది. కానీ వేరే వాళ్ళు వచ్చి ఎవరు నేర్చుకోరు. మా మనవాళ్ళు, మా కొడుకులు వాళ్ళు. కానీ ఒక కొడుకు మా సాఫ్ట్వేర్ చేస్తాడు, ఒక కొడుకు కోడికి పోయినాడు. ఓకే. సాఫ్ట్వేర్లు కోయేటికి పోయినా కూడా ఈ కళ మర్చిపోకుండా ఇట్లనే చేస్తాను. మేము ఇప్పుడు ఇది ప్రాచీన కళ అంటే పాత కళ ఇది, కానీ ఇది ఉండాల కళ అని చెప్తానే ఉండరు. తాత, ఇప్పుడు ఈ కళ అంతరించిపోతా ఉంది కదా, ఇప్పుడు మీ నుంచి మీ మనవాళ్ళకి, వాళ్ళ నుంచి వాళ్ళకి నేర్పిస్తా ఉంటే ఈ కళ బతికే ఉంటది. అదే మేడం, నేర్పియాలని ఉండము. నేర్చుకోవట్లేదు. మొదలు పెట్టలా, స్కూల్కి పోతాను, అన్నీ ప్రైవేట్ స్కూల్లో చదువుతాము. ఇంకొంచెం పెద్ద అయితే నేర్పిస్తారు. ఒకడు సుమారు 16 ఏళ్ళు ఉన్నాడు, ఒకడు 12 ఏళ్ళు ఉన్నాడు. నేర్పియాల. ఈ వయసులో నేర్పించానే దానికి అనుభవం ఉండేది, విద్యకు బాగా విలువ ఉండేది. నిజమే. మళ్ళీ 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఇప్పుడు నేర్చుకుంటే వాడు చెప్పేదిరా, అది అంగీదు. స్టేజ్ మీద 18 ఏళ్ళకి నిలబడుకుంటే కళ అనేది బాగా అంగిస్తుంది. అబ్బా బాగా చెప్పిండు అంటారు. ముసలిడు నేర్చుకుంటే ఏం చెప్తున్నా. అదే నిజమే సార్. ఇప్పుడు ఎవరైనా కూడా సరే ఈ కళ మీద ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి అంటే మీరు నేర్పిస్తారా? అంటే ఎవరన్నా రావాలంటే నేర్పిస్తాం మేడం. కానీ ఇది ఒక బైనేని సాంప్రదాయంలో ఒక బైనేని వాళ్ళు ఈ జంకుల కథ అనేది ఎప్పటి నుంచో పెద్ద మా పురాతనం నుంచి చెప్తున్నారు మేడం. ఓన్లీ ఇది బైనేని సాంప్రదాయం ఇది జంకుల కథ అనేది. అంటే వాళ్ళ వారసత్వంగా వచ్చిందేదే ఇదంతా. ముందు మా జేజు ఉండేది, మా జే తర్వాత మా నాన్న ఉన్నాడు, మా నాన్న తర్వాత మా అన్న, మళ్ళీ ఇలా పెద్ద నాన్న, ఇంత వచ్చింది మేడం. ఇలాగా? అవును మేడం. ఓకే. ఇప్పుడు మీరు రామాపురం అని అంటున్నారు కదా, ఇంటి పేరు మొత్తం కలిసి ఎంత మంది ఉన్నారు ఇది చెప్పేవాళ్ళు మాత్రం? మొత్తం ఉండేది మాది 5 కుటుంబాలు, అన్నదమ్ములు మేడం. 5 కుటుంబాలలో అందరం ఉంటాం మేడం. ఓకే. అంతా ఒక టీం వర్క్ గా చేసుకుంటా ఉంటారు మేడం. మేము చెప్పుకోదగ్గది ఏంటంటే, ఎక్కడో మాది కడప జిల్లా వచ్చేసి అట్లూరు మండలం తూడూరు గ్రామము మాది, ఎక్కడో మారుమూల ప్రాంతం. మేము వచ్చేసి మునక ప్రాంతం నుంచి వచ్చేసి బద్దివేలు దగ్గర అట్టూరు మండలంలో జరిగినాం మేడం. మా కళను గుర్తించి మహానుభావుడు ఎవరు, మన జయసింహ సారు. ఆయన ఎప్పుడు మరవలేనిది ఇది. అంటే నేను పోలేకపోయినా మేడం, మా అన్న కొడుకు మా అన్న వాళ్ళు పోయిన మేడం పుష్ప2లేకి. కానీ నాకు కూడా మా ఊళ్ళు, మా అన్న కొడుకు మా అన్న వాళ్ళు పుష్ప2లేకి పోయి ఈ కథను దేశవ్యాప్తంగా అందరూ కూడా చూసి, ఓహో ఇల్లు బైనేని వాళ్ళు, ఈ కథ ఇల్లు ఉంటుంది, దేవత కార్యాలు గ్రామ దేవత అనేది ఒక గుర్తింపు తెచ్చింది ఎవరంటే జయసింహ సార్ మేడం. ఆయనకి ఎప్పుడు మా బిడ్డల తరం కూడా ఆయనకు 2 పనే ఉంటాం. ఆ సినిమా వచ్చిన తర్వాతే మేము ఇది అంటే ఏంటి అని తెలుసుకొని ఇంత దూరం రావడానికి కారణం కూడా ఇదే. అవును మేడం. ఇది ఒకరితో ఇద్దరితో ఆగకూడదు, ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలి కూడా. అవును మేడం. అంటే మేడం ఇప్పుడు ఈ పుష్ప2 వచ్చిన మమ్మల్ని ఈసారి వచ్చేసి మా వాళ్ళను అక్కడ హైదరాబాద్ షూటింగ్ పుష్ప2లో ఇచ్చిందాన, ఇది దేశవ్యాప్తంగా మన జిల్లా వాళ్ళు ఇతర జిల్లా వాళ్ళు చూసి అనేది ఆ రోంతమైన చూసి, ఓహో ఇల్లు కథ చెప్పేవాళ్ళు, గ్రామ దేవత కథ అనేది ఒక గుర్తింపు అనేది ఎక్కువ గుర్తింపు వచ్చింది మేడం. నిజమే అండి. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత కూడా జంకుల కథ అంటే ఏంటి అంటే మేడం ఒకటి మేడం, తెలుస్తుంది. ఈ పుష్ప2 చూసి మాకు ఫోన్లు చేసిండ్రు, ఓహో మీరు ఈ సినిమాలో ఉండరు అంటే అప్పుడు మేము కూడా సంతోషంగా ఉంది మేడం. మీకో గుర్తింపు. అదే మేడం. ఇప్పుడు మాకు ఎక్కడో మారుమూల ప్రాంతం మేడం, మహానుభావుడు ఆయన గుర్తింపే ఇది మాకు. ఈ రోజుల్లో ఈ స్థాయిలో ఉండమంటే ఆయనే జయసింహ సారే. నాకు అర్థమైంది ఒకటే, మీ కళని గుర్తించాడు జయసింహ గారు అని పదే అంటున్నారంటే మీ సంతోషం ఎంత ఉందో. చాలా మేడం. మా ఫ్యామిలీలు, మా 5 కుటుంబాల అన్నదమ్ముల ఫ్యామిలీలు, పిల్లోళ్ళు, మా ఆడవాళ్ళు అందరూ కూడా సార్ని ఎంతో గౌరవంగా, మొన్న మా ఇంటికి కూడా వచ్చింది మేడం. మా అన్న చనిపోయినప్పుడు మా వాళ్ళు కూడా అందరూ కూడా మా ఫ్యామిలీ కూడా భలే సంతోషపడింది సార్ను చూసి. మా బైనేని సాంప్రదాయము జముకుల కర్తను గుర్తించిన ఆల్ ఇండియా రేడియో స్టేషన్ డైరెక్టర్ జయసింహ సార్ గారికి మమ్మల్ని గుర్తించి
మమ్మల్ని హైదరాబాద్ తీసుకుపోయి పుష్ప 2లేకి అక్కడ ఉండే డైరెక్టర్ సుకుమార్ సార్ గారికి మమ్మల్ని పరిచయం చేసి అక్కడ మాకు అవకాశం కల్పించినందుకు మా సుకుమార్ సార్కి కానీ జయసింహ సార్కి కానీ మా బైనేని సాంప్రదాయము జముకుల కథ నందు మా ఇద్దరు సార్ గారికి ధన్యవాదాలు చెబుతున్నాం. అదేవిధంగా మాకు మళ్ళా అవకాశం ఇచ్చినందరని మరీ కోరుతున్నాం. ధన్యవాదములు మేడం. ఖచ్చితంగా మీకు అయితే అవకాశం దగ్గరలోనే రావాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. సరే మేడం. సార్ నమస్తే సార్. మీకు నాకు పెద్దగా పరిచయం అవసరం లేదు, మన ఇద్దరం కలిసి చాలా వీడియోస్ అయితే ఇంటర్వ్యూలు చేశాము. ఇప్పుడు జంకుల కథ అంతరించిపోయింది. ఈ కళ మ్యాక్సిమం 90% ఎక్కడో అక్కడ ఉండదు అని అంటే చాలా గొప్ప విషయమే అది కూడా. దాన్ని మీరు ఎలా గుర్తించారు? ఆకాశవాణిలో చాలా కళారూపాల్లో భాగంగా జంకుల కథ కూడా ఉండేది. కాకపోతే బయట ఎక్కడ ఇది కనిపించేది కాదు. నేను ఆకాశవాణిలో మాత్రమే చూసేవాడిని. వీళ్ళని అడిగినప్పుడు మేము కొన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పేవాళ్ళు. అయితే వీళ్ళ కార్యక్రమాలు ఎట్లుంటాయంటే ఆల్ నైట్, అంటే సాయంత్రం 7-8కి స్టార్ట్ అయితే మార్నింగ్ 5 వరకు ఉంటాయి. సో నేను అట్లా ఒక 2-3 కార్యక్రమాలు అటెండ్ అవ్వడము, వీళ్ళలో ఉన్న ఒక యూనిక్ డిఫరెంట్ కల్చర్, మ్యూజిక్ ఇదంతా గమనించి నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. దాని తర్వాత పుష్ప 2 సినిమాలో వాళ్ళు మన అందరికీ తెలుసు గంగమ్మ జాతర సీన్ ఎంత ఫేమస్. ఆ సీన్ కోసమే కొన్ని సాంగ్స్ కొందరు ఆర్టిస్టుల కోసం నన్ను కన్సల్ట్ అయ్యారు. కానీ దానికి నేను ఇచ్చిన ఆర్టిస్ట్ సాంగ్స్ వాళ్ళకి సూట్ కాకపోవడం వల్ల అది అందులో వీళ్ళకి అవకాశం దొరకలేదు. చివరిలో విలన్స్ ఇద్దరు చనిపోయినప్పుడు వాళ్ళకు ఒక పిండం పెట్టే టైప్ సీన్ లాగా ఒకటి ఉంటుంది. ఇక్కడ మనం డైరెక్టర్ సుకుమార్ గారు కానీ వాళ్ళ టీంని అభినందించాల్సిన విషయం ఏంటంటే ప్రతిదీ రాయలసీమ నేటివిటీకి దగ్గరగా వాస్తవికతకు దగ్గరగా తీయాలనే వాళ్ళ తపన చాలా ఉంది. ఆ తపనకి ప్రొడ్యూసర్స్ కూడా చెర్రీ గారు అయితేనేమి, రవి గారు అయితేనేమి అందరూ కూడా బాగా కోఆపరేట్ చేశారు. సరే మీరు వెళ్ళండి, ఎక్కడి నుంచైనా తీసుకురండి, వెతకండి అని చెప్పి అప్పుడు మళ్ళీ నన్ను కన్సల్ట్ అవ్వడము. రాయలసీమలో ఈ పెద్ద దినం అంటే 11వ రోజు 13వ రోజు ఎలా చేస్తారో అలానే కావాలని నన్ను కన్సల్ట్ అయినప్పుడు నేను కొందరిని తీసుకెళ్ళాను. అంటే ఆ తతంగం అంతా సాంగ్యం అంతా చేసేవాళ్ళని. లాస్ట్లో క్లైమాక్స్లో జగపతి బాబు సీన్ వస్తుంది. జగపతి బాబు గారు టవల్ వేసుకొని ఆ సమాధుల దగ్గర పిండం పెట్టి లోపలికి వెళ్ళి వాళ్ళకి అగరబత్తులు వెలిగించి దీపం పెడుతుంటారు. అక్కడ కూడా రాయలసీమలో ఎలా జరుగుతుంది అంటే అక్కడ బాధలో ఉన్న కుటుంబాలకు బాధను ఓదార్చడానికి ఒక రకమైన కథ పెడతారు. ఎల్లమ్మ కథ కానీ గంగమ్మ కథ కానీ వచ్చిన వాళ్ళు పోయే వాళ్ళు చూడడానికి వీళ్ళు కూడా నిజంగా కూడా అట్లాంటి కథలు కూడా చెప్తారు. సో నేను వెంటనే నా యూట్యూబ్ ఛానల్ రాయలసీమ 360 ఛానల్లో వీళ్ళ వీడియో ఉన్నింది. ఇంకా ఇట్లా ఏమన్నా మనం దినం రోజు చేసే కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా సాంస్కృతిక కార్యక్రమాలు అంటే నేను వెంటనే వీళ్ళ కథను చూపించడము. శివ అసిస్టెంట్ డైరెక్టర్ సినిమాలు ఎట్లుంటారంటే అసిస్టెంట్ డైరెక్టర్స్ కొందరికి కాస్టింగ్ అంటే ఎవరు యాక్టర్స్ ఉండాలి, కొందరు డైలాగ్స్ ఫోకస్ చేస్తారు, కొందరు కెమెరా యాంగిల్స్ ఫోకస్ చేస్తారు, కొందరు బ్యాక్గ్రౌండ్లో ఏముండాలి అంటే సీన్లో ముందర యాక్టర్స్ ఉంటారు, బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుండాలి, బ్యాక్గ్రౌండ్లో లైటింగ్ ఉండాలా లేదా జనాలు ఉండాలా ఫోటో ఉండాలా, ఈ బ్యాక్గ్రౌండ్లో ఉండే ఆర్టిస్ట్ అందరినీ మేనేజ్ చేసే అసిస్టెంట్ డైరెక్టర్ శివ గారు పుష్ప 2కి. సో శివ గారే మా ఫస్ట్ నుంచి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అతనికి చెప్పినప్పుడు బాగుంది సార్, ఇది చాలా బాగుంది అని చెప్పి వెంటనే పుష్ప 2 సినిమా కో డైరెక్టర్ ప్రసాద్ గారు అని ఉంటారు. ఆయన కూడా కొంచెం నేటివిటీ గ్రామీణ కళలను బాగా గుర్తించే వ్యక్తి, గ్రామీణ వాతావరణాన్ని బాగా అభినందించే వ్యక్తి ప్రసాద్ గారు కో డైరెక్టర్. అతనికి చూపించిన వెంటనే వీళ్ళు ఎంతసేపట్లో రాగలరు అన్నారు. వీళ్ళేమో బద్వేల్ దగ్గర అట్లూరు మారుమూల మండలం బాలరెడ్డి బాయిపల్లెలో ఉదయం 11 గంటలకు అక్కడ షూటింగ్ జరుగుతూ ఉంది. వీళ్ళు సాయంత్రానికి అంతా కావాలి అంటే వెంటనే ఫోన్ చేయడము, ఇన్నోవా మాట్లాడడము, హుటాహుటిన వాళ్ళని పిలిపించాం. 7కంతా కోకాపేట హైదరాబాద్లో వీళ్ళు దిగేసినారు. సో అట్లా ఒక నాటకీయ పరిణామాల్లో వీళ్ళకి అవకాశం దొరికింది. మరుసటి రోజు వీళ్ళది షూట్ కూడా జరిగింది.
ఇంకా అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా వీళ్ళ షూట్ జరుగుతున్నప్పుడు వీళ్ళు పాడేటప్పుడు మెస్మరైజ్ అయిపోయి అంత ట్విన్ డ్రాప్ సైలెన్స్ ఉంది సెట్ లో. షూట్ అయిపోయాక మళ్ళీ వీళ్ళ సపరేట్ ఆడియో రికార్డింగ్ తీసుకున్నారు. ఓకే. ఒక 5 కెమెరాలు 10 మైకులు వీళ్ళకి పెట్టి రికార్డ్ చేశారు. అంటే ఒక ఆర్టిస్ట్ కి కళ ఉంటే ఎంత గుర్తింపు ఇస్తారు అనేది నేను కూడా లైవ్ లో ఆ పుష్ప 2 షూటింగ్ లో చూసాను. చాలా ఆనందం అనిపించింది. వాళ్ళకి ఆ ప్రాప్తం వచ్చింది మీ వల్ల అని వాళ్ళు అనుకుంటున్నారు. నా వల్ల కంటే కూడా సుకుమార్ డైరెక్టర్ అండ్ హిస్ టీమ్, తర్వాత మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ అండ్ దేర్ టీమ్, వాళ్ళ తపన వల్ల వాస్తవికతకు దగ్గరగా తీయాలనే వాళ్ళ జీల్ వల్ల వీళ్ళకి అవకాశం వచ్చింది. మధ్యలో నేను ఒక బ్రిడ్జ్ నేను కూడా ఫెసిలిటేట్ చేశాను. సో వీళ్ళు నాకు తెలుసు, వాళ్ళు నాకు తెలుసు కాబట్టి మధ్యలో నేను ఫెసిలిటేట్ చేశాను. కానీ డెఫినెట్లీ వీ హ్యావ్ టు థ్యాంక్ ప్రొడ్యూసర్స్. అందులో మాకు సుబ్రహ్మణ్యం గారు అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కమ్ అకౌంటెంట్. ఆయన మాకు అన్ని, ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ని పిలుచుకురావాలంటే చాలా ఆలోచించాలి. వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఇస్తారా, స్టే ఇస్తారా, ఫుడ్ ఇస్తారా, రెమ్యునరేషన్ ఇస్తారా, ఇవన్నీ ఆలోచించాలి. ఖర్చుతో కూడుకున్న పని. మళ్ళీ వచ్చిన వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. తర్వాత మనల్ని రెస్పెక్ట్ చేయాలంటే మనం ఇవన్నీ ఇవ్వాలి. ఇవన్నీ ఏమి ఆలోచించకుండా మాకు అన్నీ సమకూర్చారు సుబ్రహ్మణ్యం గారు, మైత్రి మూవీ మేకర్స్ అకౌంటెంట్. సో సుబ్రహ్మణ్యం గారికి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అలాగే మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్కి అండ్ సుకుమార్ ద గ్రేట్ డైరెక్టర్ అండ్ హిస్ టీమ్, కో డైరెక్టర్ ప్రసాద్, వీళ్ళందరి కోఆపరేషన్తో పెద్ద టీం వర్క్తోనే ఇది పాసిబుల్ అయింది. ఈరోజు మీరు కూడా వీళ్ళని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారంటే బికాజ్ ఆఫ్ చాలామంది ఇందులో ఇన్వాల్వ్ అయినారు. అవును. ఈ కళ అంతరించిపోకుండా ఇప్పుడు ఈ సినిమా ద్వారా ఇంకా 100 ఏళ్ళైనా బతుకుతుంది ఇది. అవును, డెఫినెట్లీ. ఎందుకంటే ఆ మూవీ అంత పెద్ద హిట్ అయింది, దాంట్లో వీళ్ళు గుర్తించారు. ఇప్పుడు ఈ వీడియో కూడా బయటకు వచ్చిన తర్వాత చాలా మంది చూస్తారు ఈ కథ ఏంటి అని చెప్పేసి. కూడా మెయిన్లీ ఏమంటే ఇది రెడీమేడా అని చాలా మందికి డౌట్ వస్తుంది. ఇది వచ్చేసి జమ్కులు అంటారు దీన్ని, జమిడికి. ఈ సినిమాకి పుష్ప 2 సినిమాకి ఈ వాయిద్యానికి ఒక అవినాభావ సంబంధం ఉంది. ఏంటంటారంటే పుష్ప 2 సినిమా దేని గురించి, పుష్ప 1 గాని పుష్ప ఎర్రచందనం గురించి, పుష్ప అనే యాక్టర్ గురించి. అవును. సో ఈ వాయిద్యం కూడా ఎర్రచందనంతో తయారు చేసిన వాయిద్యం. ఒక ఎర్రచందనం మొద్దు, ఇది ఎర్రచందనం చెట్టు. ఇట్లా చెట్టుని ఇట్లా కొట్టేసి చాలా కేర్ఫుల్లీ కార్వింగ్ చేయాలి. ఒక ఎర్రచందనం చెట్టు అయితేనే ఇంత స్ట్రాంగ్ గా ఇంతకాలం సుమారు 40 సంవత్సరాల క్రితం అయింది వచ్చింది. సో మళ్ళీ దీనికి పట్టుకునే ఈ హ్యాండిల్ కూడా, ఇది కూడా ఎర్రచందనంది. సో దీని వల్లనే ఈ సౌండ్ వస్తుంది మనకు. ప్లస్ ఇది కూడా శృతి అంటారు. ఈ శృతి లేకుండా వీళ్ళు పాడలేరు అనమాట. ఈ శృతి, ఇది కూడా మొగలి చెట్టు. మొగలి రేకులు సీరియల్ మనందరికీ తెలుసు. మొగలి రేకులు అని వినింటారు కానీ, సీరియల్ ద్వారా వినింటారు కానీ ఎప్పుడు చూసిండారు బహుశా. సో మొగలి రేక్ అంటే ఇదే. మొగలి చెట్టు మొదలను కూడా తీసుకొని కారు చేసి, ఇది బ్యాంబూ వెదురు, దీన్ని పెట్టి ఒక తీగ పెట్టి సౌండ్ చాలా బాగా వస్తుంది. సో ఇవన్నీ జానపద వాయిద్యాలు. అదే చాలా మందికి తెలియదు, ఇది మనకు దొరుకుతుందేమో, రెడీమేడ్ ఏమో. ఇన్స్ట్రుమెంట్ తెలియదు, వాటి సౌండ్ కూడా తెలియదు. అవును. ఆ సౌండ్ విన్నప్పుడు ఏమవుతుందంటే మన పూర్వీకుల మనలో నిక్షిప్తమైన కొన్ని జ్ఞాపకాలు మనకు తెలియకుండానే మేల్కొల్పుతాయి. అంటే మన పూర్వీకులందరూ ఈ వాయిద్యాలు విని ఎంజాయ్ చేస్తుంటారు కదా, ఆ నాదము, ఆ తాళం అంతా మన శరీరంలో కూడా, మన డిఎన్ఏలో ఇంబైవ్ అయిపోయి ఉంటుంది. సో మనకు కూడా మనకు తెలియకుండా ఎందుకో సంతోషం అనిపిస్తుంది. అంటే మనకి ఎప్పటి నుంచో మన డిఎన్ఏలోనే ఈ మ్యూజిక్ ఉంది. వాళ్ళ దగ్గర నుంచి విని వచ్చిండేది కాబట్టి. అవును. సో ఆ ఇన్స్ట్రుమెంట్స్, వీళ్ళ గొంతులు, వీళ్ళ యాస, ఇవన్నీ కూడా మనకు ఒక మంచి అనుభూతికి మిగిలిస్తాయి. ఓకే. ప్రాచీనమైన కళ గుర్తించినందుకు మీరు
దాన్ని ఎంకరేజ్ చేసి ఇలాంటి కళాకారులు తీసుకురండి అని చెప్పిన సుకుమార్ గారికి వాళ్ళ మొత్తం టీం అందరికీ కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నాకు ఈ సిచ్యువేషన్ వచ్చింది, నాకు ఈ సందర్భం దొరికింది కాబట్టి చెప్తున్నా. ఇలాంటి వాళ్ళు ఫస్ట్ కనిపెట్టిందే పుష్ప, ఆ టీం వాళ్ళు కనిపెట్టారు కాబట్టి మాట్లాంటి వాళ్ళకి తెలిసింది. మా ద్వారా ఇంకా చాలా మందికి తెలియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జయసింహ గారు, ఈ సందర్భంగా నేను మీకు ఒకటైతే చెప్తా, ఇలాంటి కళాకారులు ఎక్కడున్నా ఇంకా బయటికి తీసుకురండి. తప్పకుండా సినిమాల్లో కానీ ఇంకేం మీడియాలో కానీ జానపద కళాకారులు, వివిధ కళారూపాలు, వివిధ వాయిద్యాల గురించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, మీకు జానపద పాటలు కావాలన్నా, కళాకారులు కావాలన్నా, గాయకులు కావాలన్నా మీరు నన్ను కన్సల్ట్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ కళాకారులకి ఒక ప్లాట్ఫామ్ కల్పించడమే నా ధ్యేయం. దాని ద్వారా వాళ్ళకి డబ్బులు వస్తాయా రావా సెకండరీ, వాళ్ళకి ఫేమ్ వస్తుందా రాదా సెకండరీ, ఇంకా తర్వాత ఛాన్సెస్ వస్తాయా రాదా సెకండరీ. ప్రైమరీ ఏంటంటే ఒక కళాకారుడికి, ఒక బొమ్మలు గీసేవాడికి వాడి బొమ్మను చూసేవాడు కావాలి, ఒక పాట పాడేవాడికి పాట వినేవాడు కావాలి, ఒక కవిత రాసేవాడికి, ఒక పుస్తకం రాసేవాడికి అది చదివేవాడు కావాలి. అట్లా ఒక కళాకారుడికి ప్లాట్ఫామ్ దొరకడం చాలా ఇంపార్టెంట్. ఆ ప్లాట్ఫామ్ ఎవరు కల్పిస్తారన్నా వాళ్ళకి నా పూర్తి సహకారం ఉంటుంది. అది నిజంగా కళాకారుల నిజమైన గౌరవం ఏంటంటే వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ కల్పించడమే. ఓకే, మీ ద్వారా చాలా మందికి అందింది. డెఫినెట్లీ ఇంకా మీ ద్వారా మరింత మందికి ఇది చేరి, చాలా మంది నన్ను అడుగుతున్నారు, పల్లవి ప్రస్థానం ఛానల్లో మీ వీడియో వచ్చింది, మీ ఇంటర్వ్యూ చూస్తున్నాము, రేడియో ద్వారా మీ వాయిస్ విన్నాం కానీ మీరు ఇలా ఉంటారా, మీరు ఇలా చేస్తారా అని మీ వీడియోస్ ద్వారా కూడా చాలా మందికి పాపులర్ అయ్యాము. థ్యాంక్స్ టు యువర్ ఛానల్ ఆల్సో. ఇంకా మీరు కూడా టాలెంట్ హంట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరి ప్రస్థానంలో పాటలో మొదటి భాగం ఏంటి? పల్లవి. సో ప్రతి ఒక్కరి ప్రస్థానంలో మొదటి భాగాన్ని మీరు కూడా కవర్ చేస్తున్నారు. సో పల్లవి ప్రస్థానం అనే పేరు నామసార్థకంగా మీ ప్రోగ్రామ్స్ అన్ని చాలా బాగా చేస్తున్నారు. దీనికి నామకరణం చేసింది ఎవరంటే మా సంతోష్ కెమెరామ్యాన్ గారు. ఛానల్ నేమ్ ఏం పెట్టాలి అని అనుకుంటా ఉన్నాను. చాలా మంది చాలా నేమ్స్ పెడతా ఉన్నారు. అలా కాకుండా పల్లవి ప్రస్థానం అది పెడితే చాలా బాగుంటది అని చెప్పేసి. ఎందుకంటే ఇది మీ ప్రస్థానమే కాదు, చాలా మంది ప్రస్థానం ఇందులో కలుస్తుంది. అవును, మరి మనందరం తెర ముందు కల్పిస్తున్నాము. తెర వెనుక ఉన్న మీ కెమెరామ్యాన్ కమ్ ఎడిటర్ సంతోష్ కూడా కంటెంట్ క్రియేటర్ ఈ మీ ఛానల్ సక్సెస్ లో చాలా కృషి చేశారు. సో కంగ్రాచులేషన్స్ టు యువర్ టీమ్. తప్పకుండా మీ ఛానల్ ద్వారా ఈ జమ్కులకత్త చెంచయ్య బృందంకు, ఎల్లయ్య బృందంకు మరిన్ని అవకాశాలు వస్తాయని, అలాగే లక్ష్మీదేవమ్మకు, లక్కిరెడ్డిపల్లి లక్ష్మీదేవమ్మకు, మాధవయ్య హార్మోనిస్టు, తర్వాత మన లక్ష్మీరెడ్డి తబలిస్టు, వెంకటరమణ డప్పు, వీళ్ళందరికీ మరిన్ని అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా ఖచ్చితంగా ఎలాంటి మంచి మనసున్న వాళ్ళు అడిగితే ఖచ్చితంగా దేవుడు కాదంటాడా చెప్పండి ఒకసారి. థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైం ఈ డే మొత్తం మాతో స్పెండ్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్.